అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పాత ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రం ఇంట్లో ఉంచకండి. వాటిని మీరు దూరంగా పడవేయండి. ఈరోజు చాలా శ్రద్ధ పెట్టాల్సినటువంటి రోజు ఇంట్లో పెద్దవారి మీద. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక సంబంధాలలో మెరుగుదల రావడం కూడా ప్రారంభమవుతుంది. ఎవరైతే మరి భార్య భర్తల మధ్య చిన్న విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలు కూడా పరిష్కరించుకునే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు. మూడో వ్యక్తి యొక్క జోక్యం భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాల్లో దర్జారనివ్వకండి. మీ సమస్యలు మీ ఇద్దరు మాత్రమే పరిష్కరించుకోవాలి. కూర్చొని మాట్లాడుకొని వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. మరియు ఈరోజు పరిహారంలో ఎవరైతే భార్య భర్తల మధ్య గొడవలు అవుతున్నాయో వారు మాత్రం పరిహారం కొరకు మరి చక్కగా ఈరోజు బలమురి కుడివైపు తిరిగి ఉన్న మూలిక, ఎడమురి ఎడమవైపు తిరిగి ఉన్న మూలిక, రెండు మూలికలను కూడా గట్టిగా కలిపేసి దారంతో గట్టిగా కట్టేసి ఇంటి ముందు గుమ్మం ముందు గొయ్యి తవ్వి కప్పేయండి, మట్టితో కప్పేయండి. ఇలా చేసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి అంత నెగిటివిటీ అనేది తొలగించబడుతుంది. ఇక మీకు అన్ని శుభాలు కలుగుతాయి. దోష నివారణ కూడా మరి జరిగిపోతుంది. మరి చక్కని ఫలితాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. మీకున్నటువంటి విభేదం కూడా తొలగించబడి ప్రేమగా మారిపోతుంది. మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారంగా మరి సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలు కూడా మరి చక్కగా పరిష్కారం అయిపోతూ ఉంటాయి. మీ విద్యార్థులకైతే ఎవరికైతే సమస్యలు ఉన్నాయో చదువులలో వారు మాత్రము గరుడముకు కాయలు తీసుకొని వాటిని 2 కాయలు తీసుకొని చక్కగా మరి గణపతి మంత్రం స్తుతిస్తూ మహాగణపతి మూల మంత్రము స్తుతిస్తూ వినాయకునికి పూజలు సమర్పించి మరి ఈరోజు వినాయకుని విగ్రహం ముందు గనక ఈ 2 గరుడముఖ కాయలు ఉంచినట్లయితే కనుక ఇక మీ ఇంట్లో అంతా కూడా శుభదినముగా గడిచిపోతుంది. ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం బయటకు తొలగించబడుతుంది. విద్యార్థులకు కూడా మరి శుభప్రదమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. వారి యొక్క మనసులో ఉన్న చింతలు, చికాకులు, చీకులు అన్నీ కూడా తొలగించబడతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. ఏదైనా అప్పుల బాధ ఉన్నా కూడా అది కూడా తొందరగా మరి ఈరోజు తొలగించబడడం అనేది సాధ్యమవుతుంది. రాశి వారికి ఆప్యాయత మరియు నమ్మకాన్ని కొనసాగిస్తారు. సృజనాత్మకత కేసులను కూడా నిర్వహిస్తారు. పని వ్యాపారం మెరుగుదల వస్తుంది. ఒప్పందాలు మొత్తం కూడా కొనసాగుతాయి. గౌరవం పెరుగుతుంది. ప్రతిష్టలు పెంచుకుంటారు. ఈరోజు వాగ్దానాలు ఎవరికి కూడా ఇవ్వకండి, లేకపోతే మాత్రం పెద్ద సమస్యలు అనేవి వస్తాయి. ఆ మహిళలకైతే మరి వల్లు నొప్పులు, మెడ నొప్పి వంటి నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. వారి యొక్క సమస్యలను పరిష్కారం కొరకు పసుపు రంగు దుస్తులు లేదా వస్తువులను దానం చేసినట్లయితే కనుక చక్కగా పరిష్కారం జరిగిపోయి మరికి సమస్యలు కూడా చక్కగా పరిష్కారం దిశగా సాగిపోతాయి. లక్కీ సంఖ్య 7, లక్కీ కలర్ అయితే 0. పరిహారంలో ఈరోజు మీరు చక్కగా దత్తాత్రేయ స్వామిని పూజించండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.